ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 19 వరకు మార్చి చదువుకుందాం. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఎలాగనగా తెస్సలోనికయలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రొదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. గత వర్తమానంలో మనస్సును భద్రపరచుకోవడం ఎలా, చాలా బ్యూటిఫుల్ కౌన్సిలింగ్. ఎక్కడ దొరకని సలహాలు మనకు గ్రంథంలో లభ్యమవుతాయి. వెరీ బ్యూటిఫుల్. ఐ రియల్లీ ఎంజాయిడ్. నా గుండెను భద్రపరచుకోవడానికి దేవుడు నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. గుండె మాత్రమే కాదు, తలంపులను ఎలా కాచుకోవాలో నేను ఎంతో నేర్చుకున్నాను. రోమా 12లో మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని పౌలు చెప్పాడు. మన మనస్సు మారి నూతనమవ్వాలి అంటే చెల్లా చెదురుగా ఉన్న మన మైండ్ని చక్కదిద్దుకోవాలి, సర్దుకోవాలి. పిల్లలు పాడు చేసిన ఇల్లు ఎలా ఉంటుంది? మనం చక్కగా వేసిన దుప్పటి మంచం మీద వేసామంటే ముడతలు రాకుండా చక్కగా నీట్గా పెడతాం. పిల్లలు కానీ గదిలోకి వచ్చారా, గాజు గ్లాసులు పగిలిపోతాయి, అవసరమైతే టీవీ కూడా కింద పడి పగిలిపోద్ది. వాళ్ళని ఒక గంట గదిలో వదిలేసామనుకోండి, 2-3 సర్వనాశనం చేసేస్తారు. ఒకవేళ మన మైండ్ అలా చిందరబందరగా ఉందేమో, ఎందుకంటే తలుపులు వేసుకోలేదు, దారిని పోయే వాళ్ళందరూ లోపలే ఉన్నారు. దొంగల గుహగా అయిపోయింది మన హృదయం, మన మనస్సు. సో మనం ఏం చేస్తాం? పిల్లలు వంపేసిన దాన్ని కడుగుతామా లేదా? అలా మనం దేవుడిచ్చిన అవకాశము కొలది మన మనస్సును చక్కదిద్దుకున్నాం. చాలా మంచి సందేశం. దేవుని ద్వారా మెప్పు, ఘనత, అభినందన, యోగ్యత కావాలి అంటే 7 పనులు చేయాలి. వీటి మీద ధ్యాస ఉంచండి. శ్వాస మీద ధ్యాస కాదు. శ్వాస మీద ధ్యాస ఏంటి అంటే, నేను ఊపిరి పీలుస్తున్నాను, నేను వదులుతున్నా అనుకోవాలా? అనుకోకపోతే ఊపిరి పీల్చవా? ఏమండో తలుపు కరెక్ట్గా వేసుకోండి. మర్చిపోయాను, ఊపిరి పీల్చడం మర్చిపోకండి సుమా అని భార్య వెళ్ళిపోతే భర్తకు చెప్పుద్దా? ఎవరు మనకు చెప్పక్కర్లేదు. డోంట్ ఫర్గెట్ టు బ్రీత్ అని. మనం ఆటోమేటిక్గా నిద్రపోయినా కూడా శ్వాస పీలుస్తూ ఉంటాం. మరి ధ్యాస వేటి మీద పెట్టాలి? 7 చెప్పాను. 1 సత్యమైన వాటి మీద. అంటే మీరు గత వారం నుండి టీవీలో సీరియల్స్ చూడడం మానేశారు అనుకున్నాను. ఇంత చెప్పినా కూడా మీకు ఇవ్వబడిన 24 గంటల సమయంలో సత్యమైనది చూడకుండా అసత్యమైనది, అబద్ధమైన దాన్ని మీరు
చూస్తూ దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన కనుదృష్టిని, దేవుడిచ్చిన బ్రెయిన్ని అయోగ్యమైన వాటిని గురించి ఆలోచించడానికి మీరు వాడుతున్నారు అంటే ఇక మీ కర్మ, నేనేం చేయలేను. మీలో ఆ టీవీలో వచ్చే అబద్ధపు వాటి మీద అసహ్యం పుట్టాలి, వైరాగ్యం కలగాలి. ఎందుకది, దానివల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఆ సమయంలో నేను ఒక వర్తమానం వింటే బాగుండు అని అనుకోవాలి. దేవుడు కాపాడాలా, దేవుడు సమాధానం ఇవ్వాలా అంటే వీటిని చేయుడి అన్నాడు. సో బైబిల్ అంతా షరతులతో కూడిన వాగ్దానాలు. సమాధానకర్తయగు దేవుడు మీకు అప్పుడు తోడై ఉంటాడు. ఎప్పుడు? వీటిని చేసినప్పుడు, వీటి మీద ధ్యానం ఉంచినప్పుడే దేవుడు మీకు తోడై ఉంటాడు. కానీ నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును. మనము ఎంపిక చేసుకుంటాం, నాకు అబద్ధమే కావాలి. గనుకనే సీరియల్స్లో ఏమైనా నిజం ఉంటుందా? వాళ్ళ ఏడుపు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ బాంధవ్యాలు కానీ ఏమైనా నిజం ఉంటుందా? ఉండదు. తెలుసు కదా మీకు. సినిమాల్లో ఏదైనా నిజం ఉంటుందా? పొడుచుకోవడం కానీ, ఐ లవ్ యూ చెప్పడం కానీ, సినిమాల్లో అయిన పెళ్ళిళ్ళు కానీ ఏదైనా నిజం ఉంటుందా? నిజం ఏంటంటే వార్తలు, నిజం ఏంటంటే వాక్యం, నిజము ఏంటంటే ఆటల పోటీలు. అవే నిజం. మనం అయ్యేందుకు చూస్తాం? ఎంపిక చేసుకునే నిర్ణయం దేవుడు మనకి ఇచ్చాడని మనము చెడ్డవే ఎంపిక చేసుకుంటాం, కానీ మంచివి చేసుకోం. ఏంటో చెడ్డ బుద్ధి. ఆనాడు ఆదామవ్వలు ఎలా దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించారో, ఈనాడు మనందరం కూడా అదే అవిధేయత చూపిస్తున్నాం. తినమన్న జీవవృక్ష ఫలాన్ని తినలేదు, వద్దన్న చెడ్డ తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రమే వాళ్ళు తిన్నారు. అదే కర్మ మనకే అంటుకుంది. ఇప్పుడు ఏం చేస్తాం మరి, మనుషులు బుద్ధులు అలా ఉన్నాయి. వినగా మరి మార్పు కొంచెం అన్నా రావాలి కదా. మనము గడిపే సమయము వేటితో, ఎక్కడ, ఎందుకు, వినే విషయాలు వేటితో, ఎక్కడ, ఎందుకు, చూచే విషయాలు ఎందుకు, దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. ఇదొక బజారు. ఈ బజార్లో ట్రాఫిక్ ఒకసారి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దీనిలోంచి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి రకరకాల ఆలోచనలు గుద్దుకుంటాయి. ఒక బండి ఒకటి గుద్దుకుని యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. ఒక అమ్మాయి ఇలా చూస్తుంది, వెనక చూస్తుంది, కళ్ళు మూసేస్తుంది, ఇలా తెరుస్తుంది, ఇలా కూడా సెల్ ఫోన్ చూస్తుంది. అయ్యి బాబు ఎన్ని తలంపులు, రోజుకి ఎన్ని వేల తలంపులు వస్తాయట? 70,000. అయ్యి బాబోయ్. సో ఇదంతా ఎంత గజిబిజిగా ఉంటుందో. మనం కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఉంటాం, అటు ఇటు తిప్పుతూ ఉంటాం. అంటే లోపల బ్రెయిన్ ఎంత స్పీడ్గా పనిచేస్తుందో దానికి అనుకూలంగా కన్ను రెప్పలేస్తూ కళ్ళు తిప్పుతూ ఉంటాం. దానివల్లే సమాధానాన్ని కోల్పోతాం. ఒక చెడ్డ విషయాన్ని మీరు విన్నారు అంటే దాని విషయమైనే ఆలోచనలు మన చెవిలో వస్తూ ఉంటాయి. అది వినకయుండుంటే మనకు చెడ్డ ఆలోచనలు రావే కదా. ఎందుకు చూడాలి, ఎందుకు శోధింపబడాలి, ఎందుకు ఆ మాటలన్నీ వినాలి, ఎందుకు మనసంతా పాడు చేసుకోవాలి? మీకు నిర్మలంగా ఉండడానికి ఇష్టం లేదా? దేవుడిచ్చి సమాధానము మీ హృదయమును ఏలుచుండనియాలని మీకు ఇష్టం ఉండదా? ఫ్రస్ట్రేషన్లోనే ఉండడానికి మీరు నిర్ణయించుకుంటారా? గలిబిలిగా, భయముతో, దిగులుతో, సాతాన్లన్నిటినీ లోపలికి రప్పించి వాటితోనే మీరు సంసారం చేస్తారా? మీ మైండ్లో మీకు ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకొని మీరు చెడ్డవాటిని ఎంపిక చేసుకుంటారా? దేవుడు నీ పొద్దు ఇవ్వడానికి రా అని పిలిస్తే నిన్న ఇవ్వబడిన 24 గంటల్లో దేవునికి ఎంత ఇచ్చారు? ఆత్మరక్షణకు ఎంత ఇచ్చారు? జీవాహారము ఎంత తిన్నారు? దేవుడిచ్చిన ఈ శరీరాన్ని క్లీన్గా చేసుకోవడానికి ఎంతసేపు సమయాన్ని వెచ్చించారు? ఈ శరీరాన్ని దేవుడు కొనుక్కున్నాడు, నీది కాదు. యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, యూ బిలాంగ్ టు గాడ్. యూ హ్యావ్ బీన్ పర్చేస్డ్ బై హిజ్ ప్రెషస్ బ్లడ్. తన రక్తము చేత ఆయన నిన్ను కొనుక్కున్నాడు. నీవు నేను ఆయన సొత్తు. చక్కగా 2 పూట్ల స్నానం చేసి దీన్ని కాపాడవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. గోళ్ళు తీసుకోవాలి, మట్టి తీసుకోవాలి, స్నానం చేయాలి.
మెంటల్ తెచ్చుకోకూడదు, చెత్త చూడకూడదు, చెత్త మాటలు వినకూడదు. ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే నీ హృదయంలో దేవుడు ఉండాలి, కానీ చెత్త మనుషులు కాదు, చెత్త మాటలు కాదు. 7 చెప్పాడు, వాటిని చదువుతాను చూడండి. సత్యమైనవి 8వ వచనం, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి. లాస్ట్లో 9వ వచనంలో భక్తుల ద్వారా ఏవి నేర్చుకున్నారో, ఏవి చూచారో అట్టి వాటిని చేయుడి, అప్పుడే సమాధానకర్తయ్యకు దేవుడు తోడై ఉంటాడు. సో నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఏం తలంచాలి, దేనికోసం సమయాన్ని వెచ్చించాలి, హృదయాన్ని మనసును దేనితో నింపుకోవాలి, దేన్ని లక్ష్యము చేయాలి, దేన్ని అలక్ష్యము చేయాలి, మన ఇష్టమే. సో దేవుడు చాలా ప్రేమ గలవాడు కనుక మనకి ఇంకా పిచ్చి రాలేదు. ఒక అబ్బాయికి బైక్ మీద రుర్రు అని వెళ్ళిపోయాడు. ఎదుట ఉన్న ఒక వాహనం సడన్గా ఆపారట. ఆడికి ఎవరు అడ్డొచ్చాడు, ఆపగాని వీడు వెళ్ళి సడన్గా హిట్ ఇచ్చాడు. ఒక్క బొట్టు రక్తం కారలేదు, కానీ పడిపోయినాడు అలానే ఉన్నాడు. ఎంటెక్ చేశాడు, చాలా జ్ఞానవంతుడు, అందగాడు, కానీ హాస్పిటల్లో పడుకోబెట్టారు. రే నాయనా నేను అంటుంటే అని చూస్తున్నాడు. ఆ విషయాన్ని ఒక వ్యక్తి నాతో పంచుకున్నప్పుడు నాకు చాలా బాధ అయింది. ఇలా గుద్దుకున్నాడు, ఆ ముందున్న ఆటోనో దేన్నో గుద్దుకొని పడిపోయాడు. ఈ బ్రెయిన్ ఇలా కదిలింది అంతే. జ్ఞాపక శక్తి, పేరు చెప్పలేకపోతున్నాడు, ఏ ఊరో చెప్పలేకపోతున్నాడు. మీ నాన్నేడి మీ అమ్మేదంటే అంటున్నాడు. ఒక్కడే కొడుకట ఇంట్లో. ఎంత గోలెత్తేస్తున్నారు తల్లిదండ్రులు, అయ్యో నా బిడ్డ అని ఏడుస్తున్నారు. పిచ్చోడు అయిపోయాడు. దేవుడు పెట్టిన ఈ బ్రెయిన్ సెట్ చిన్న హిట్తో ఏమైపోయాడో జ్ఞాపక శక్తి లేదు. మెంటల్ రావడం, పిచ్చెక్కేయడం, పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, జ్ఞాపక శక్తి లేకపోవడం, అసలు మందులు వేసుకున్నానా నేను ఎక్కడున్నానేంటి అనే బ్రెయిన్ వీక్ అయిపోవడం, అది భరించలేని విషయం. కాలు ఇరిగిపోయినా, కోసేసిన, ముక్క తీసేసినా పర్వాలేదు, కానీ ఈ బ్రెయిన్లో ఏమైనా తేడా వస్తే జీవితం వేస్ట్. అంటే బ్రెయిన్ నుండి మాట్లాడే ఒక నర్వ్ ఉంటుందట, అది కొంచెం కట్ అయితే చాలు, ఇక వాయిస్ రాదట. దానికి ఇష్టమైతేనే మేము ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్ చేయకపోతే క్లాట్ పెరిగిపోతుంది, వాటర్ పెరిగిపోతుంది, భయంకరమైన తలపోటు. యవనస్తులకు ఎందుకు వస్తాయి ఇలాంటి ఆలోచనలు మనకు తెలియదు. మన మైండ్లో చెత్త అంతా కూరుకోవద్దు, నిర్మలంగా ఉంచుకుందాం. సమస్యను గురించి తీవ్రంగా ఆలోచన చేయొద్దు, దేవునికి అప్పగిద్దాం. ఏమని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. యెషయా 27:3. మన భారాలు ఆయన మోస్తానంటే నీవెందుకు ఒత్తిడి పెంచుకుంటావు? ఆయనకు అప్పగించే, రిలాక్స్ అవ్వు, రిటైర్మెంట్ తీసుకో. ఇప్పటి వరకు అమ్మో నేను లేకపోతే ఇది అంతా ఎలాగా అనుకుంటున్నావు, ఇప్పుడు దేవుడికి అప్పగించి ఆయన చూసుకుంటాడు. సో ఏది తినాలో దాన్నే తినాలి, దేని మీద ధ్యానం ఉంచాలో వాటి గురించే ఉంచుదాం. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయెను. ఇంతకీ ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మనం చదువుకుంటూ కిందకి వెళితే అర్థమవుద్ది. పౌలు చెరసాలలో ఉన్నాడు. ఆయనకు ఏమి అవసరమో అని మీరు పంపిన వస్తువులు ఎపప్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే ఫిలిప్పి సంఘములో ఉండే విశ్వాసులందరూ తమకు బాప్తిస్మమిచ్చి విశ్వాసము నేర్పి ప్రభువు రాకడ కొరకు సిద్ధపరిచిన దైవ సేవకుడు శ్రమలో ఉన్నాడని, చెరసాలలో ఉన్నాడని వాళ్ళు కొన్ని వస్తువులు పంపారట. ఏం పంపి ఉంటారో వస్తువులు
బట్టలు పంపారేమో, చలికి ఇబ్బందిగా ఉన్నాడని. రగ్గు పంపారేమో, కానుక పంపారేమో, భోజనం పంపారేమో. ఇంకేం పంపి ఉంటారు ఆ రోజుల్లో? వస్తువులు అని రాస్తుంది. అవి బట్టలు అయి ఉండొచ్చు, ఏవైనా తినుబండారాలు అయి ఉండొచ్చు, డబ్బు అయి ఉండొచ్చు. అవన్నీ పౌలు అందుకున్నాడు. అందుకొని వారికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని? మీరు ఇన్నాళ్లకు, అంటే ఇంతవరకు మర్చిపోయారు, చాలా కాలం తర్వాత నన్ను గురించి మీరు ఆలోచన చేయసాగితిరి. నేను ప్రభునందు మిక్కిలి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు థ్యాంక్స్. నా ఎడల మీరు చూపించే ప్రేమను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆ విషయంలో అంటే నాకేదో పంపాలని మీరు చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ ఈ జైల్లో ఉన్న అధికారులు నాకు వాటిని ఇవ్వలేదు. తగిన సమయం దొరకలేదు. నా కొదువ తీర్చారు 11వ వచనంలో. ఇవన్నీ మీరు నాకు ఇంకా ఇస్తారని చెప్పట్లేదు అని భక్తుడు ఒక గొప్ప స్టేట్మెంట్ చెప్పాడు. అది అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనంలో 2వ లైన్లో చదవండి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చాలా గొప్ప 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 మాట ఇది. మన హృదయాలకు ఎంతో ఆదరణను, భక్తిని నేర్పే మాట ఇది. మనందరం ఈ మాట చెప్పగలిగి ఉండాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. మీరు ఈ వాక్యాన్ని బోర్డు కట్టుకొని మీ గోడ మీద పెట్టుకోగలరా? ఏ స్థితిలో అంటే, మీ ద్వారా నాకు పొగడ్తలు, ఘనత వచ్చినప్పుడు, నన్ను చితుకగొట్టి చెరసాల్లో వేసినప్పుడు కూడా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. పౌలు ఒకసారి ఒక కుంటివాణ్ణి బాగు చేస్తే 14వ అధ్యాయంలో అపోస్తుల కార్యముల్లో అతనికి దండలు వేసి, పూదండలు తెచ్చి, ఒక ఎద్దును బలి ఇచ్చి, ఒక దేవతను కొలిచినట్లు ఊరేగించి అతనికి ఎంతో ఘనత తీసుకురావాలని వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. అప్పుడేమో ఘనత వచ్చింది, ఇప్పుడేమో జైల్లో ఉన్నాడు. ఆయన అన్నాడు, జీవితంలో ఈ ఒడిదొడుకులు, హెచ్చుతగ్గులు, చీకటి పగలు ఇవన్నీ నాకు మామూలు అయిపోయినాయి. ఐ హ్యావ్ బీన్ యూజ్డ్ టు దిస్ సర్కమ్స్టాన్సెస్. ఇలాంటి పరిస్థితుల్లో నా బాడీ అలవాటు అయిపోయింది. దెబ్బను, ఈడవబడ్డాను, కొట్టబడ్డాను, 39 దెబ్బలు తిన్నాను, పలుమార్లు గుద్దులు గుద్దారు నన్ను. నేను ప్రయాణించే ఓడ బద్దలైపోయింది. ఎన్ని కష్టాలు అనుకున్నావు? ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే, చెరసాలలో నన్ను బొండ బిగించి పడవేశారు, ఎటు కదలకుండా చేసేశారు. నేను కష్టంలో ఉన్నానని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నా కోసం బట్టలు పంపారా, దుప్పటి పంపారా, సెల్ ఫోన్ పంపారా, పెన్ పంపారా, నోట్బుక్ పంపారా? ఇంకొక పత్రిక రాస్తాను, ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక. ఆయన రాయలేదేమో, ఒకటే ఉంది కదా. తిమోతికి 2 సార్లు రాశాడు, తెస్సలోనికయకు 2 పత్రికలు రాశాడు, కానీ కొరింథీకి 2 పత్రికలు రాశాడు, కానీ ఫిలిప్పీకి 1 పత్రికే. పౌలు ఎంతో సంతోషిస్తున్నాడు. ఓహో, నన్ను జ్ఞాపకం చేసుకొని. అంటే పౌలుకు భార్య బిడ్డలు లేరు, చెరసాలలో నెట్టేశారు. అతన్ని ప్రేమించింది ఫిలిప్పీ సంఘంలో ఉన్న విశ్వాసులు. అందుకనే వారికి ఎంతో కృతజ్ఞతగా ఉత్తరం రాస్తున్నాడు. 11వ వచనంలో, నాకు అవసరాలు ఉన్నాయని నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే నా అవసరాలని నేను దేవునికి చెప్పుకుంటాను కానీ మనుషులకు ఎవరికి కాదు. నేను చందాలు అడగను. ఒకవేళ నాకు చలేస్తే కాళ్ళు ముడుచుకొని ఇలా పడుకుని దేవుని సహాయం కోరుకుంటాను కానీ నాకు రగ్గు లేదు, మీరు ఎందుకు పంపరు అని నేను మనుషుల్ని ఎవరిని అడగను. నన్ను ఇలానా ఉంచాడు జీవముతో అనుకుంటాను అని గొప్ప మాట చెప్తున్నాడు 12వ వచనంలో. ఏంటది? దీనస్థితిలో ఉండనెరుగుదును,
సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుట నాకు తెలుసు, ఆకలి గొరుటకు నాకు తెలుసు, సమృద్ధి కలిగి ఉంట తెలుసు, లేమిలో ఉండుట కూడా నేను నాకు చెప్పండి, నేను నేర్చుకొని ఉన్నాను. అంటే పైన చెప్తున్నాడు 11వ వచనం చివరిలో, 12వ వచనం చివరిలో కూడా అదే మాట. ఐ హ్యావ్ లెర్న్ టు బి కంటెంట్. హ్యావ్ యూ లెర్న్? కొంచెం జ్వరం రాగానే అయ్య బాబా నాకేదో అయిపోయింది అనుకోవడం నేర్చుకున్నావా? పౌలు నేర్పుతున్నాడు, యూ బీ లైక్ మీ, నాలో ఉన్న విశ్వాసాన్ని చూడండి, నేను ఎలా మాట్లాడానో చూడండి. 9వ వచనంలో ఏమన్నాడు? నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందు ఉన్నట్టు ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి. వాట్ ఎ గ్రేట్ మోడల్, ఎన్ ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ పాల్. నేను జైల్లో ఉన్నానని ఏడవలేదు, అఘోరించలేదు, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయలేదు. కానీ ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. సంతృప్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకంటే కష్టాల్లో ఉన్న వారిని చూస్తే వస్తుంది. అంటే పౌలు జైల్లో ఉండి అంతకు ముందే యాకోబు చంపబడ్డాడే, యాకోబు గురించి ఆలోచించినప్పుడు అనుకుంటాడు, యాకోబును చంపేశారు, నన్ను ఇంకా చంపలేదు, ఐ యామ్ స్టిల్ ఎలైవ్, నేను ఇంకనూ జీవముతో ఉన్నాను, యాకోబులా చచ్చిపోలేదు కనుక నేను జీవముతో ఉన్నాను కనుక దేవునికి స్తోత్రము. బైబిల్లో భక్తి గల వాళ్ళందరూ ఇదే నేర్పారు. యోబు 1:21 మనకు కంఠస్థం రావాలి. ఏమన్నాడు యోబు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతులు కలుగునుగాక అన్నాడు. మీరు అనగలరా మాట? ఈ దేవుడే మాయదావ దేవుడు, నాలాంటి దాన్నే చూడ్డో, కష్టాలన్నీ నాకే, ఏవేవో మాట్లాడేస్తాం, దేవుని మీద నిందలేస్తాం, పాస్టర్ గారి మీద నిందలేస్తాం, ఏదేదో అనేస్తాం. నెవర్ కంప్లైన్, ఎప్పుడు ఫిర్యాదు చేయొద్దు, దేవుని మీద ఎప్పుడు ప్రశ్నల వర్షం కురిపించకూడదు. సీయోనులో మౌనముగా ఉండుట నిన్ను స్తుతించుటే. దేవుడు ఎందుకు ఎలా చేశాడో నాకు తెలియదు. ఐ విల్ కీప్ క్వైట్. నేను మౌనంగా ఉంటాను. నా జీవితంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, బాగా తెలుసు. నాకు తెలీదు, నా భార్యకు తెలీదు, నా భర్తకు తెలీదు, నా పిల్లలకు తెలీదు, తల్లిదండ్రులకు తెలియదు. బట్ గాడ్ నోస్ ఇట్ వెరీ వెల్. ఎందుకు వచ్చింది ఈ శ్రమలో? నన్ను ఏమి నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు? నేను ఎరుగుదును, నేను నేర్చుకున్నాను అని. మనం నిందలేస్తాం, మనుషుల్ని సహాయం కోరుతాం, ఎలా నీ వల్ల అయింది ఇదంతాను అని అవతల వాళ్ళని మనం నిందిస్తాం. కానీ ఇలా ఉండడం దేవుని చిత్తమేమో, దేవునికి స్తోత్రం అని మనం పలకడం అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. నన్ను ఎందుకు పొట్టిదానిగా చేసావు నాయన? అందరూ బాగానే ఉన్నారు, నేను అంత పొట్టిగా ఎందుకు చేసావు నన్ను అని ఏడుస్తుందట. ప్రభు చెప్పాడు బైబిల్ చదువు మత్తయి సువార్తలో, చింతించుడు వల్ల ఎవడు మూరెడెత్తు అవడు. నీకు ఒక ప్రత్యేకత ఇవ్వాలని నేను అలా చేశాను. వాళ్ళు నిన్ను ఇష్టపడడం లేదేమో, కానీ నీవు నాకు ప్రియ కుమార్తెవు. నేను అందవికారముగా ఉండడం వల్ల నీకొచ్చిన శోధనలు నాకు రావడం లేదు, దేవునికి స్తోత్రం అని ఒక అందవికారంగా ఉన్న అమ్మాయి పలికిన మాట అది. థ్యాంక్ యూ ఫాదర్, నన్ను శోధించినందుకు, ఈ లోకం యొక్క దృష్టి నుండి నన్ను తప్పించినందుకు నీకు స్తోత్రాలు. వాట్ ఎ గ్రేటెస్ట్ టెస్టిమనీ ఈజ్ ఇట్. మీకు అర్థమైందో లేదో? నన్ను అందవికారముగా చేసినందుకు నీకు స్తోత్రాలు. ఎందుకంటే అందంగా ఉన్నానని అనుకునే ఆ అమ్మాయికి ఉన్న శోధనలు నాకు లేవు. అందరూ నా ప్రక్కన ఉన్న అందగత్తెని చూస్తున్నారు కానీ నన్ను ఎవరు చూడలేదు. సో నన్ను ఇలా చేసి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. నాకు డబ్బు లేకుండా చేసావు, తద్వారా పనికి మాలిన ఫ్యాషన్స్ చేసుకోకుండా నన్ను అదుపు చేసినందుకు నీకు స్తోత్రాలు. భక్తిలో ఎంత అనుభవం అది. నన్ను శ్రమల పాలు చేసినందుకు స్తోత్రాలు, కన్నీటిలో ఉంచినందుకు స్తోత్రాలు, నన్ను నీ రాజ్యం కోసం సిద్ధపరుస్తున్నందుకు నీకు
స్తోత్రాలు. ఎంత దీన మనస్సు లేకపోతే దేవుని చిత్తమును ఏర్పాటును తెలుసుకొని తానున్న స్థితిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తాను చెల్లించగలిగింది. వి ఆల్వేస్ లెర్న్ టు కంప్లైంట్. నేను ప్రార్థన చేసుకోను, నేను మందిరానికి రాను, ఏం చేశాడు దేవుడు నాకు? మర్చిపోయావా? దేవుడు నేను చచ్చిపోయేవి నిన్ను బ్రతికించాడు, చావవలసిన నిన్ను జీవముతో ఉంచాడు, మర్చిపోయావా? హాస్పిటల్కి మోసుకుపోయినప్పుడు నీకు గుర్తులేదా ఏమని ప్రార్థన చేసుకున్నావు? ఇక అయిపోయింది నా జీవితం అనుకుని భయపడినప్పుడు నీకు జ్ఞాపకం లేదా దేవుడు నిన్ను జీవప్రాప్తులుగా చేసిన విషయం? మర్చిపోయావా? ఎంతోమందికి లేని భాగ్యమును నీకు ఇచ్చాడు. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, కోర్టులకు తిరుగుతున్నారు, శత్రు భయముతో ఊరుదులు పెట్టి పారిపోయారు. నీవు కడుపు నిండా భోంచేస్తున్నావు కదా, ఇది దేవుని కృప కాదా? పౌలు జైల్లో ఉన్నా కూడా తాను ధైర్యంగా ఉంటూ ఇతరులను ధైర్యపరుస్తున్నాడు. అది భక్తి అంటే. పెంట కుప్ప మీద కూర్చున్న యోబు తన భార్య తను నిందిస్తుంటే, స్నేహితులు తనని మరి సూటిపోటి వంటి మాటలు అంటుంటే ఆయన గుండెను నిబ్బరం చేసుకొని, ఆయన ఇచ్చిందే కదా ఈ జీవితం, ఆయన ఇచ్చిన బిడ్డలే కదా, ఆయన ఇచ్చిన ఐశ్వర్యమే కదా, ఈ మందలు, పశువులు, బంగారము ఇదంతా పోయిందా? ఆయన ఇచ్చాడు, మళ్ళీ ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎంత గంభీరమైన మాటనో అది. నీకు కాస్త తలపోటు వస్తే దేవుని మీద కోపం, మందిరం మీద కోపం, ఏమైనా నీకు అనుకున్నట్టు జరగకపోతే దేవుడి మీద కోపగించేస్తావు, ఎన్నో ప్రగల్భాలు పలికేస్తావు, ఎన్నెన్నో మాటలు అనేస్తావు. దేవుణ్ణి, పాస్టర్ గారిని, భక్తుల్ని, మీ భర్తని, భార్యని అందరినీ తిట్టేయడమే, తలుపు తప్పమని వేసేయడమే, చెయ్యి అదో జీవితం అనుకోవడమే, చచ్చిపోతే బాగుండు అనుకోవడమే. దేవుడు నిన్ను అలా చూస్తున్నాడు. నీకు ఇవ్వబడిన పరీక్షల్లో నీవు సహనం కోల్పోయావా? ఏంటి మాట్లాడుతున్నావు భయం లేకుండా? నీ నోటితో పలికిన ప్రతి మాటకు దేవుడికి లెక్కొప్ప చెప్పాలని తెలీదా? నీ బరువు ఎక్కువ చేసుకుంటున్నావు, భారం అధికమైపోతుంది. దేవుడిచ్చే మేలు పొందకుండానే నీవు పోగొట్టుకుంటున్నావు నీ అసహనం వల్ల. దేవునికి కోపం రప్పిస్తున్నావేమో. 5వ వచనంలో చూడండి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. హ్యావ్ పేషెన్స్. ఓపిక కలిగి ఉండు, దేవుని చిత్తానికి అప్పగించుకో. నీ దృష్టిలో నాకేది మంచిదో అదే చెయ్యి. ఎప్పుడు చేస్తావో అప్పుడు చెయ్యి. ఇదిగో దేవా నా జీవితం అని దేవునికి మనం సమర్పణ చేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు 66వ కీర్తన చూడండి, 17వ వచనంలో, నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను, మనవి అంగీకరించాడు, విజ్ఞాపన ఆలకించాడు, త్రోసివేయలేదు, కృపను తొలగింపలేదు. శ్రేష్టమైన కీర్తన. నేను ఆయనకు మొర్రపెట్టాను, అప్పుడే శ్రేష్టమైన కీర్తన నా నోట. అంటే మొర్రపెట్టగానే దేవుడు జవాబు ఇచ్చాడు. సో పౌలుకున్న తృప్తి కలిగి జీవించే ఆ విధానాన్ని మనం అలవర్చుకోవాలి. దేవుడిచ్చిన దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. అలా అంటేనే దేవుడు రెట్టింపు, యోబును రెట్టింపు ఆశీర్వాదాలతో నింపాడు. ఎంత సంతోషం. సో పౌలు దీనస్థితి, సంపన్న స్థితి, కడుపు నిండి ఉండుట, ఆకలి కొని ఉండుట, సమృద్ధి కలిగి ఉండుట, లేమిలో ఉండుట, వీటన్నిటిలో కూడా నేను నేర్చుకొని ఉన్నాను అన్నాడు. 13వ వచనం ఇంకా గొప్పది. చూడండి ఏమన్నాడు 13వ వచనంలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును. అంటే దేవుడు నాకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, పవర్ ఇస్తేనే నేనేమైనా చేయగలను. దేవుడు నాకు దుప్పటి ఇస్తేనే చలి కప్పుకోగలను. దేవుడు నాకు ఆహారం ఇస్తేనే నేను తిని బలం పొందగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము. ఇది చాలామంది ఉపయోగిస్తారు ఈ మాట. చాలా ఫోటో ఫ్రేమ్స్లో రాసి ఉంటుంది. చాలా ఉన్నతమైన మాట ఇది. కానీ దాన్ని సందర్భముగా మనం చదువుకున్నాం అనుకోండి, దేవుడు పౌలుకిచ్చే బలం ఏంటి?
కొన్ని వస్తువులు ఎపప్రొదితు వల్ల పంపారు కదా. దేవుడు నన్ను బలపరిచాడు గనుక నేను సేవ చేయగలుగుతున్నాను. చూసారా, నేను నిరుత్సాహంలో ఉంటే ఫిలిప్పీ విశ్వాసులు కొన్ని వస్తువులు పోగు చేసి నాకు పంపారు. నాకు డబ్బు లేదు ఎలాగా అనుకున్నాను, బలహీన పడిపోయాను. ఇదిగో ఫిలిప్పీ సంఘము నుండి ఇన్ని డబ్బులు వాళ్ళు పోగు చేసి పంపారు. ఇవన్నీ చూసి అన్నాడు, దేవుడు నన్ను బలపరిచాడు వీళ్ళ ప్రోత్సాహం వల్ల. నీవు నేను చెరసాల వంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. మన ప్రియులు మనలను పలకరించకుండా మనల్ని మన మాట పెడచెవిని పెడుతూ ఉండొచ్చు. అయ్యో పలానా వస్తువు నేను సంపాదించుకోలేకపోయానే, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేకపోతున్నానే, అయ్యో నా అవసరాలు తీరట్లేదే, జైలు లాంటి పరిస్థితుల్లో బంధింపబడ్డానే అని అనుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు బలహీనులమో అప్పుడే దేవుడు మనకు బలమును ఇస్తాడు. సో ఎంత మంచి విషయాన్ని ఈ మధ్యలో పౌలు చెప్తున్నాడు. అందరూ చదవండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఇందుకే పౌలును బలపరిచే వాళ్ళు ఫిలిప్పీ విశ్వాసుల దేవుడా? ఎలా జరిగింది ఈ పని? ఎవరు చేశారు ఈ పని? నీలో ఉన్న విశ్వాసమే నీ కార్యాలు సఫలం చేస్తుంది. నువ్వు అనగలవా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని? బెంగపెట్టుకోండివా? అయ్యో జైలు వేసేశారు, అయ్యో కూడు లేకుండా అయిపోయింది, అయ్యో కట్టుబట్టలేదు, ఈ చలికి చచ్చిపోతున్నాను, ఈ దోమల్లో చచ్చిపోతున్నానని ఏడవడం కంటే దేవుడు నన్ను బలపరుస్తాడు. ఎప్పుడు విడుదల చేయాలో, ఎప్పుడు బలం ఇవ్వాలో ఆయనకు తెలుసని గొప్ప బలం ఆయనకున్నది. ఇది ఫైనాన్షియల్ పవర్ అన్నమాట. దేవుడిస్తాడు. ఆ బలంతోనే నేను సమస్తము, దేవుడిచ్చిన బలంతో నేను వాక్యం చెప్పగలుగుతాను, దేవుడిచ్చిన బలంతో నేను ఉపవాసం ఉండగలుగుతాను, దేవుడిచ్చిన బలంతో నా మీదకు వచ్చే నిరుత్సాహాన్ని నేను జయించగలుగుతాను అని నన్ను బలపరచువాడు దేవుడు. అది ఆర్థికమైన బలమో, మానసికమైన బలమో, శరీర సంబంధమైన బలమో, శోధనను పోరాటాన్ని ఎదుర్కొనే శక్తియో, దేవుడు నన్ను బలపరుస్తాడని దేవుని మీద మనం అలాంటి భరోసా బలమును ఉంచుకోవాలి. తర్వాత చూడండి ఏం చెప్పాడు. భక్తులకు వచ్చిన శ్రమల్లో విశ్వాసులు పాలు పుచ్చుకున్నారట. నన్ను బలపరిచేది దేవుడే అయినా నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని అని. వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. మనందరం భూలోకంలో ఎలా ఐక్యతగా ఆత్మీయ కుటుంబంగా ఉన్నామో ఇక్కడే కాదు, పరలోక మహిమలో కూడా తరతరాలు యుగాలు అక్కడ నివసించబోతున్నాము. గనుక ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ బలం తెచ్చుకోవాలి. ఫిర్యాదులు చేయాలంటే మీ మీద చేయడానికి నాకు చాలా ఉన్నాయి, నన్ను నిందించడానికి మీకు ఎన్నో ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి ఫిలిప్పీ విశ్వాసులు పౌలును ఎలా ప్రోత్సాహపరిచారో మనం కూడా పాలు పుచ్చుకోవాలి. భక్తుల శ్రమల్లో ఏం చేయాలి? బాగున్నారా పాస్టర్ గారు అనే ఒక్క మాటే 10,000తో సమానం. చర్చికి రావడం, సమయాన్ని పాటించడం, నిద్రపోకుండా ఆవలింతలు ఆవలించకుండా చక్కగా వినడం, అదొక ప్రోత్సాహం. మీ ఇంటి వారిని, మీ చుట్టాలను, మీకు తెలిసిన వారిని మందిరానికి తోడుకు రావడం, అదొక ప్రోత్సాహం. ఫిలిప్పీ విశ్వాసులు ఎంత మంచివాళ్ళు. 15వ వచనంలో ఫిలిప్పీలు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొచ్చు విషయంలోనూ పౌలుతో పాలివారట. వారు ఇచ్చారు కనుకనే పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు 16లో వారు మాటి మాటికి భక్తుని అవసరము తీర్చుటకు ఏం చేశారట? సహాయం చేశారు. భక్తుని అవసరం అంటే వారు సువార్త ప్రకటించడమే వారి పని. ఆ పనిలో భక్తుని వారు ప్రోత్సహిస్తున్నారు. 17వ వచనంలో నేను ఏదో ఆశించి చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము మీకు రావాలని వస్తుందని నేను చెప్తున్నాను. 18వ వచనంలో ఏమి ఉన్నా లేకున్నా, ఎన్నో అవసరాలు ఉన్నా సమస్తము నాకు సమృద్ధిగా కలిగి ఉన్నదని భక్తుడు చెప్తున్నాడు. అదే తృప్తి కలిగి ఉండడం అంటే. జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి మాట అంటారా? ఏమండి, ఎవరో ఇచ్చిన వస్తువులు పుచ్చుకొని అమ్మాయి అనుకున్న వాళ్ళు ఈ మాట చెప్తారా? సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ ద పాల్స్ లైఫ్.
పౌలు జీవితం నుండి ఎంత మనం జైల్లో లేమే, మనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఏమంటాం? దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు ఇదే మాట. అంటే ఆయన నిందించడం, తూట్లు పడవడం అన్నమాట. ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, నీవు న్యాయవంతుడు కాదు, నీవు ఒక్కళ్ళనే చూస్తావు, మా మాలటోళ్ళని చూడవు, నువ్వు అన్యాయస్తుడు, నువ్వు ప్రార్థనకు జవాబు ఇవ్వవు, మమ్మల్ని ఎన్ని బాధలు పెడుతున్నావు, అసలు ఏంటి మా సహనాన్ని ఎందుకు పరీక్షిస్తున్నావు, మాకు ఈ కష్టాలు ఎందుకు రావాలి అనకపోయినా ఒక్కొక్కసారి మన కష్టాలన్నీ జ్ఞాపకం వచ్చేసి ఏంటో దేవుడు నాలాటోడు చూడ అని ఒక ఏడుపు ఏడిసేస్తాం, దేవుడి మీద నిందలేస్తాం, ఏవేవో అనేస్తాం. ఇన్స్పైట్ ఆఫ్ ల్యాకింగ్, ఏమీ లేకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, జబ్బు పడి ఉన్నా, కదలలేని స్థితిలో బొండలు బిగించి ఉన్నా, చెరసాలలో ఉన్నా, బ్రతుకుతానో చచ్చిపోతానో అనే నిరీక్షణ లేకుండా ఉన్నా, ఎంత మంచి మాట అన్నాడు. నేను నేర్చుకున్నానని చెప్తున్నాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి. కేజీఏ పంపారా, 2 కేజీలు పంపితే మీ సొమ్మేం పోద్దే అన్నాడా? లేకపోతే ఈ చిన్ని పంపారే, పెద్దవి పంపచ్చు కదా అన్నాడా? థ్యాంక్ యూ ఏమన్నాడు? మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు తెచ్చాడు, మధ్యలో ఏం కాజేయలేదు. కొంతమంది కాజేస్తారు. ఈ పాస్టర్ గారికి ఇవ్వండి అనగానే 1000 రూపాయలు ఇవ్వమంటే 500 లోపేసుకొని, ఇక మా ఊరు ఆవిడ డబ్బులు ఇచ్చింది కానుకలు. ఈయన ఎవరిచ్చారో ఈయనకి తెలీదు, డబ్బులు వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన జేబులో కూరుకుంటాడు. ఈయన ఎంత ఇచ్చాము కూడా చూడకూడదని చెప్పాడు ఈయన. అవును, మరి నాకు ఛార్జీలు ఎవరిస్తారు? నేను 500 తీసుకున్నాను, పాస్టర్కి 500 ఇచ్చాను, ఇది తప్పేంటంట? దొంగిలించక దేవుని కానుక నువ్వు దొంగిలిస్తున్నావా? అయ్యో, దీని ఫలం నువ్వు జీవితకాలం అంతా కోసుకోవాల్సి వస్తుందేమో. తీర్పు తీర్చు దేవుడు పైనున్నాడు. ఎపఫ్రోదితు వాళ్ళు ఇచ్చిందంతా మూట కట్టి జైల్లోకి తెచ్చి, పౌలు గారు ఇదిగోనండి. అప్పుడు పౌలు లెటర్ రాయడం మొదలుపెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఓ ఫిలిప్పీలారా, నా నుండి ఏమి నేర్చుకున్నారో, ఏమి ఉన్నట్టు చూచారో దానిని అనుసరించండి. లోకాన్ని, టీవీల్ని చూడబాకండి. ఏది రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద మనస్సు నింపండి. ఇక పత్రిక ముగిస్తున్నాను. లాస్ట్లో అంటాడు, మీరు పంపిన కానుక ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీయు తక్కువ లేకయున్నాను. నాకు చెప్పండి, ఏమీయు తక్కువ లేకయున్నాను. మీరు ఇప్పుడు ఇక్కడే అంటారన్నమాట. కానీ ప్రార్థన చేసినప్పుడు పెద్ద లిస్ట్ ఇస్తారు దేవుడికి. ఏమని? బియ్యం అయిపోయింది ఆయన, కొత్త బట్టలు కొనుక్కొని ఎంతకాలం అయిందో తండ్రి, నాది ఒక జీవితమేనా ఆయన, ఇంతగా నిన్ను సేవిస్తున్నందుకు నాకు మిగిల్చింది ఇదేనా తండ్రి, అయ్యో నడువు నొప్పి నాయన, అయ్యో మోకాలు నొప్పి నాయన, అయ్యో దేవుడు మంచివాడు కాదు, దేవుడు అన్యాయస్తుడు. అంటే మనం ఫిర్యాదులు చేసినంతకాలం దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పడమే అన్నమాట. పౌలు అలా అనలేదే. పౌలు ఏడవాలంటే, అఘోరించాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. కొట్టేశారు, కాలు ముడుచుకోవడానికి లేకుండా బొండ బిగించారు. ఏడవాలి, కానీ ఆయన అనట్లేదు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మిమ్మల్ని గురించి నేను సంతోషిస్తున్నాను, మిక్కిలి సంతోషం. ఏం సంతోషం చూడండి, 10వ వచనం. ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని. గ్రేట్ లైఫ్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు పాల్. పౌలు ఎంత మంచి భక్తుడో, ఆయనలా మనం అవ్వాలి. వచ్చిన కష్టాలు బట్టి నిరుత్సాహపడి ఆత్మహత్య చేసుకోవడం మంచిదా? నన్ను బలపరచువాడు దేవుడని దేవుని మీద విశ్వాసం ఉంచడం మంచిదా? అంటే చీరపండి, ధైర్యం తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి. ఫిలిప్పీయుల భక్తి ఏంటి? 10వ వచనం. ఇవ్వాలని మరలా ఆలోచన కలిగి ఉన్నారు దేవుని సేవ కోసం. 14వ వచనంలో భక్తుని శ్రమల్లో పాలు పుచ్చుకున్నారు. ఓకే. 15వ వచనంలో ఇచ్చు విషయంలో పాలివారయ్యారు. 16వ వచనంలో మాటి మాటికి భక్తుల అవసరము తీర్చుటకు సహాయం చేశారు. ఒకసారి చేసి అయిపోయిందిలే అనుకోవట్లేదు, మాటి మాటికి సహాయం చేశారు. 18వ వచనంలో ఎవరితోనో వస్తువులు పంపించారు. అందువల్ల ఏమైంది? 10వ వచనంలో ప్రతిఫలం ఏంటి? భక్తులకు మిక్కిలి సంతోషం కలిగింది. తగిన సమయమందు తగిన అవకాశం వారికి దొరికింది. ఇచ్చు సామర్థ్యము దేవుడిచ్చాడు.
14వ వచనంలో మంచి పని చేశారు, అభినందన. అందుకని 15వ వచనంలో ఏమన్నాడు? మీరు తప్ప ఏ సంఘపు వారు ఇలా నాతో పాలివారు. ఎంత కాంప్లిమెంట్ ఇచ్చాడు. యు ఆర్ గ్రేట్. చూపిన ప్రేమకు మర్చిపోనుటకు ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పక మీ లెక్కకు విస్తార ఫలము దేవుడు మీకు. ఆ దేవుడు అప్పుడు అబ్రహామును బలపరిచినవాడు, పౌలును బలపరిచినవాడు, యోబును బలపరిచినవాడు, ఈనాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నన్ను బలపరిచినవాడు మిమ్మల్ని బలపరచడా? తప్పగా బలపరుస్తాడు. మనము ఆయన మీద భరోసా పెట్టినప్పుడు తప్పక మంచి తండ్రి ఆయన. ఆయన కంటే ప్రేమ గలవారు ఎవ్వరు ఉండరు. తన సొంత కుమారుణ్ణే మనకు బలి ఇవ్వడానికి ముందుకొచ్చినవాడు. ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు ఇవ్వడు? మీకు లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించుచున్నాను. 18వ వచనంలో అవి మనోహరమైనవి, సువాసన, దేవునికి ప్రీతికరము, ఆయనకి ఇష్టమైన యాగములు. అందరూ కళ్ళు మూసుకోండి. ఫిలిప్పి విశ్వాసులను దేవుడు ఇచ్చు సామర్థ్యమును దేవుడు వారికి ఇచ్చాడు. వారు ఇచ్చే యోచన మరలా మరలా కలిగి ఉన్నారు. మనకున్న దానిలోనే దేవుని పరిచర్య కోసం ఇవ్వాలి అనే ఆలోచన మనం తరచూ కలిగి ఉందాం. ఏ స్థితిలో దేవుడు మనలను ఉంచినా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుందాం. దేవుడు ఇస్తేనే కదా, ఆయన బలపరిస్తేనే కదా నేనేమైనా చేయగలను అని మనం విశ్వాసం ఉంచుదాం. దేవుడు జైల్లో ఉన్న పౌలుకు ఏం కావాలో అవి ఇచ్చినట్టు నీకు నాకు కూడా ఏది అవసరమో దాన్ని తప్పక ఇస్తాడు. ఆయన వైపు మనం చూద్దాం. భక్తులు సువార్త బోధిస్తుంటే వినువారు ఇచ్చు విషయంలో పాలివారు అయినట్టు మాటి మాటికి భక్తుల అవసరాలు తీర్చడానికి సహాయం చేసినట్లు మనం ఇవ్వగలిగిన సహకారం మనం ఇద్దాం. పౌలు ఏమీ లేవు అనక సమస్తము కలిగి ఉన్నానన్నాడు. ఆయనకి ఎన్నో లోట్లు ఉన్నాయి, అయినా ఏమీ లేదు అనలేదు. సమస్తము కలిగి ఉన్నాను అన్నాడు. ఇక నుంచి నేను పౌలు వలె ఆలోచిస్తాను. లేవు లేవు అనక దేవుడు బాగానే ఇచ్చాడు నాకు అని అంటాను. దేవునికిచ్చే కానుక మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైన యాగం అని మనం తెలుసుకుందాం. ఇలా మనం చేస్తే మనకు అవసరమైనప్పుడు దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు. మనం దీవించి దీవెనకరంగా ఉందాం. జక్కయ్య వలె ధనాపేక్షను విడిచిపెడదాం. దేవుడు మనకిచ్చిన డబ్బు విషయంలో మనం నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని కలిగి ఉందాం. అన్ని పరిస్థితుల్లో ఫిర్యాదు చేయక తృప్తి కలిగి ఉందాం. సృష్టికర్తమైన మా తండ్రి, ప్రతి వర్తమానములో ఒక సవాలుతో కూడిన సందేశమును మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. పౌలు ద్వారా సేవకులు ఎలా ఉండాలో, ఫిలిప్పి విశ్వాసుల ద్వారా విశ్వాసులు ఎలా ఉండాలో మాకు నేర్పినందుకు స్తోత్రాలు నాయనా. పౌలు వంటి సంతృప్తి కలిగిన జీవితం మాకు ఇవ్వండి. అందని వాటి కోసం ఆశించకుండా, బెంగ పెట్టుకోకుండా, దేవుడు నాకు దేన్ని సిద్ధపరిస్తే అదే నాకు 10,000 అని తృప్తి కలిగి జీవించడానికి మాకు నేర్పండి నాయన. ఫిర్యాదులు చేసే మనస్సు మాలో నుండి తీసివేయండి. నన్ను దేవుడు బలపరచాలి, అప్పుడే నేను సమస్తము చేయగలుగుతాను అనే నమ్మకం మా హృదయాల్లో కలిగించండి. మాకున్న డబ్బులో కొంత నీకు ఇచ్చి నీ కార్యాల్లో తోడ్పడడానికి మాకు నేర్పండి నాయన. మీ కార్యాల కోసం ఇచ్చింది ఏది మీరు దాచుకోరు, తిరిగి ఎక్కువగా మాకు ప్రతిఫలం ఇస్తారని పౌలు ద్వారా మాకు తెలియపరిచారు. మేము చేసిన దాన్ని మర్చిపోవడానికి మీరు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడెప్పుడు ఏ కానుక ఇచ్చామో, ఏమి ఇచ్చామో సమస్తము మీరు చూస్తూ ఉన్నావు.
మరి ఎక్కువ ప్రతిఫలాన్ని మాకు ఇవ్వనై ఉన్నారు. దానికోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. వినిన వాక్యాన్ని మా హృదయములో ఫలింపచేసి గొప్ప ధైర్యము, విశ్వాసము, ఇచ్చు మనస్సు మా అందరికీ కలిగించి నీవిచ్చే ప్రతిఫలం కోసం మమ్మల్ని మీరే సిద్ధపరచవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్య సాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు,
ఫలమచ్చటనుందు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభు నాతో నుండు ఐగుప్తును విడచి పయనింతును పాప బంధాలను తెంచి రక్షణ నొంది ఐగుప్తును విడచి పయనింతును పాప బంధాలను తెంచి రక్షణ నొంది సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభు నాతో నుండు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభు నాతో నుండు అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు వలె ప్రభు నన్ను నడిపించును అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును మేఘము వలె ప్రభు నన్ను నడిపించును అగ్ని స్తంభముగా నాకుండి
భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.